నాకు టెన్షన్గా ఉంది, ఆందోళన ఎక్కువైంది, చికాకుగా ఉంది. నాకు రిలాక్సేషన్ కావాలి. తక్షణం టెన్షన్ నుంచి బయటపడిపోవాలి. దమ్ము కొట్టాలి, గుట్కాలు జర్దాలు నమలాలి, మందేయాలి, చిందేయాలి, లేదా డ్రగ్స్ దొరికితే తీసుకోవాలి. అప్పుడే నాకు రిలాక్సేషన్ అంటుంది మనస్సు. మనస్సు తలచిన వెంటనే వాటి దిశగా పరుగులు తీయడం మొదలు పెడుతుంది. ఆ కోరిక తీరే వరకు ఇంకా టెన్షన్ పడిపోతుంది. మనసు స్వభావం అతి చంచలం. చూసినవన్నీ కావాలంటుంది, కోరిన కోరికలన్నీ తెచ్చుకోవాలని ఆరాటపడుతుంది. మనసుకి ఏదైతే రుచి చూపించామో దానికి ఆకర్షితురాలై మళ్ళీ మళ్ళీ అదే అనుభవం కావాలి అంటుంది. అది లేకపోతే రోజు గడవదంటుంది. నిజం మాట్లాడితే శరీరం కానీ ఆత్మ కానీ నాకు ఇది కావాలి అది కావాలి అని అడగనే అడగవు. శరీరం దేహపోషణకి ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తే నాకు చాలు అంటుంది. ఇంకా ఫిట్నెస్ కావాలంటే యోగాలు, ధ్యానాలు, వ్యాయామాలు చేయించమంటుంది. శరీరానికి ఆత్మకి అక్కరలేని ఈ మత్తు పదార్థాలన్నీ ఎవరు కావాలని కోరుకుంటున్నారు అని ప్రశ్నించుకోండి. మీకు సమాధానం తప్పకుండా వస్తుంది. నిజానికి మీ మనస్సే అవన్నీ కావాలని కోరుకుంటుంది, గుర్తు చేస్తుంటుంది. మనస్సు దాని అవసరాలు, కోరికలు తీర్చుకోవడానికి శరీరాన్ని, ఇంద్రియాలను వాడుకుంటుంది. శరీరానికి అవసరం లేని మత్తు పదార్థాలను వంట పట్టించుకోలేక క్రమక్రమంగా శరీరం రోగాల బారిన పడి చివరికి శిథిలమైపోయి వృద్ధాప్యంతో నలిగిపోతుంది, జీవశ్చవంలా తయారవుతుంది. రోజులు గడిచే కొద్దీ వృద్ధాప్యం సమీపించి మనలో ఒక్కొక్క పార్టు పనిచేయకుండా పోతుంది. ఇది మనం అనుభవంగా చూస్తున్నాం. కిడ్నీలు పోయాయి అంటున్నారు, లంగ్ తీసేశారంటున్నారు, కాళ్ళలో కీలు పెట్టారంటున్నారు, కాళ్ళు పనిచేయలేదు అంటున్నారు. ఎన్నో 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 సమస్యలతో మనుషులు బాధపడటం మనం చూస్తూ ఉన్నాం. వయసులో సరదా కోసం చేసిన పనులన్నీ వయసు మళ్ళాక చేయలేకపోతున్నామని అప్పుడు అనుభవంతో తెలుసుకుంటాం. అప్పటికే శరీరం శిథిలమైపోయి ఎందుకు పనికి రాకుండా అనారోగ్యంతో ఉంటుంది. ఆ శరీరాన్ని వదిలిపెట్టి వేరే శరీరాన్ని చూసుకుంటాను అంటుంది మీ మనస్సు. అదే మీ మరణంగా గుర్తించాలి. ఇప్పటికైనా మీకు అర్థమైందా రిలాక్సేషన్ అంటే ఏమిటో? రిలాక్సేషన్ అంటే మనస్సు అన్ని ఆకర్షణల వైపు పరుగులు తీయటం కాదు, దాని పరుగులు ఆపి కొద్ది క్షణాలైనా నిశ్చలంగా ఉండటం, మౌనంగా ఉండటం, చాంచల్యం లేకుండా స్థిర చిత్తముతో ఉండటం. ఆ క్షణాలనే మనం రిలాక్సేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. నిజమైన ఆనందం అంటే ఏమిటో అప్పుడు కానీ మనకి అవగతం కాదు. మనస్సు నిశ్చలమైపోయినప్పుడే నిజమైన ఆనందాన్ని పొందుతాము.
నిజమైన రిలాక్సేషన్ని పొందుతాం. ఈ చిత్తల చాంచల్యాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్.